దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన 90వ కీర్తన 1, 2, 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మోషే చేసిన ప్రార్థన పాట. నిజంగా మనుషులను మంటికి మార్చుచున్నాడు. పాత నిబంధన ప్రకారం పాపం చేసినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. నూతన నిబంధన ప్రకారం నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావని దేవుడైన యెహోవా చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల లేదా ఈ మంటి దేహములో మహిమ ఐశ్వర్యాన్ని, మనస్సు మార్పిడి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 90వ కీర్తన 3వ అధ్యాయము 2వ లైను, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అలాగైతే మనుషులు మంటికి మార్చబడుచున్నారు లేదా మార్చుచున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నావు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. మత్తయి సువార్త 11:28, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావని 90వ కీర్తన 3వ వచనంలో ఆ మాట ఉంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఈ మంటి దేహంలో మహిమ ఐశ్వర్యం ఉంచాడు. అనేక పరిశుద్ధులకు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు, అనేకులకు అగపడ్డారు. ఎవరు అంటే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములో మాకు దేవుడు నీవే అనే చెప్పుకునే వారికి మాత్రమే మంటిలో నుండి మహిమ దేహములు దాల్చిన వారిగా, పరిశుద్ధులుగా బయటికి వచ్చిన వారుగా కనబడుతున్నారు. అయితే మనుష్యులు పాపం చేస్తే మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా మంటికి మారిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మంటి దేహంలో మహిమ ఐశ్వర్యం అనగా విశ్వాసం, పాపక్షమాపణ, మనస్సు మార్పిడి
అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన దేవుడైన యెహోవా మనుషులు మంటికి మారుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనసులు మారుస్తూ ఉన్నాడు. మనసులు మారుస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మనసు మార్పుడు, మారు మనస్సు పొందుడి. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం, ఉదయకాలం సాయంకాలం, ఇక్కడ చెప్తున్నా, ఉదయమున సాయంకాలమున ఎలా ప్రొద్దుపొడిచి పచ్చగడ్డి వల్ల చిగురితురు, ప్రొద్దున అది మొలిచి చిగురించదు. ఉదయం సాయంకాలం అంటే ఏమై ఉండాలంటే, ఉదయమును పూసి సాయంకాలమున వాడిపోయేటటువంటి మనుషులు, ఆ మనుషులు మంటికి మార్చుచున్న, మనసును మార్చిన ప్రభువైన దేవుడు లేదా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. మనసు మారితే పరలోకం, మనసు మారకపోతే మరణం. కనుక ఈ సాయంకాల సమయంలో మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా మీరు నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే విశ్రాంతి పొందినటువంటి వారు ప్రతి దినం ప్రభువుని, ప్రతి ఆదివారం దేవునిని, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టకమునుపు, యుగ యుగములు నీవే దేవుడువు ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే అని చెబుతున్న పరిశుద్ధులు, మారు మనసు పొందినవారు, మార్పు లేనివారు మంటిపాలవుతున్నారు. తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సాయంకాల సమయంలో మరణపు నీడలో నిలిచిన వారు శరణమనే శ్రీ యేసును కోరక మారక, ఇదిగో మన్నైది తిరిగి వెనుకటి వల్లే మరలా మన్నైపోతున్నారు. ఆత్మ మాత్రము దేవుని చెంతకు వచ్చి ఆత్మతోను సత్యముతోను ప్రతి ఆదివారం, ప్రభుదినం, ప్రతి నిత్యము దేవుని ఆరాధించేటటువంటి వారు పరలోక రాజ్యం, ఆరాధించిన వారికి మంటిపాలవుతారని వాక్యం సెలవిస్తుంది. మంటి నుండి మింట చేర్చే దేవుడు ఉన్నాడు. మనసు మారితే సరి, మనసు మార్పు చెందకపోతే మరణం. కనుక మొదటి మరణమే కాదు, నిత్య మరణం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహారధికులు మండుగుండములో పాలు పొందుదు. ఇది 2వ మరణం. 2 మరణాలు ఉన్నాయి. కనుక 2 మరణాలు ఉన్నాయి. ఒక్క పుట్టుకతో, అంటే
ఒక పుట్టుక ఆత్మ వలన, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలన పుడితే అతడు దేవుని రాజ్యం. శరీరం మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయోనని. శరీరులు శరీరానుసారంగా ప్రవర్తించెదరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానంలై ఉన్నది. నిత్య నరకాగ్ని మండుకొండం తప్పించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియుడైన తండ్రి, ఈ ప్రశస్త సమయంలో ప్రభు మార్పు నొందిన వారికేమో పరలోక రాజ్యం, మారని వారినేమో నిత్య నరకాగ్ని మంటిపాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలంతో నడిపించుడు. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వది బలపరచునుగా. ఆమేన్.